వెల్కమ్ టు ది స్పారో టీవీ ఫ్యాంటసీ స్టోరీలకు స్వాగతం. చిట్కుగాడు చేసే అల్లరి పనుల్లో ఈరోజు ఇంకొక ఎపిసోడ్ చూసేద్దాం. అడిగంతా ప్రశాంతంగా ఉంది. పక్షులు చక్కగా అరుచుకుంటూ వెళ్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. చిటుకు అలా దగ్గరకు వస్తుంటే కొమ్మలు అలా కదులుతున్నాయి. ఏమిటి కదులుతున్నాయి అని చెప్పి అలా దగ్గరికి వెళ్ళి చింపాంజీ చూశాడు. చక్కగా నక్క తన పిల్లోడితో మాట్లాడుతుంది. బుజ్జమ్మ బుజ్జమ్మ వెళ్ళి అలా ఆడుకోపో అని చెప్పి నక్క చెప్పేసి వెళ్ళిపోయింది. నక్క అలా వెళ్తుంటే నక్కి నక్కి చూస్తున్న చిట్టుకుగాడికి ఒక మంచి ఐడియా వచ్చింది. తర్వాత నక్క అలా వెనక్కి తిరిగి, ఇదిగో ఆ చిట్టుకుగాడు ఉంటాడు, నువ్వు వాడితో మాత్రం ఆడమాక అని చెప్పింది నక్క. పిల్లాడు బుజ్జమ్మ, సరే మమ్మీ నేను అలాగే ఉంటాను, నేను వాడితో ఆడుకోను మమ్మీ అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది నక్క. నక్క పిల్ల ఆడుకుంటూ రాయి దగ్గరికి వెళ్తుండగా చింపాంజీ, అదే మన చిట్టుకుగాడు ఒక్కసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాలని ఆ రాయి దగ్గరికి వెళ్ళి రాయికి ఒక శక్తినిచ్చాడు. చిట్టుకుగాడు పక్క నుంచి చూస్తున్నాడు. రాయి బుజ్జమ్మతో ఇలా మాట్లాడుతుంది. ఏమ్మా ఏమైంది నీకు, ఆడుకోమ్మా బుజ్జమ్మ అన్నాడు. అయినా నువ్వు మాట్లాడుతున్నావేంటి, రాయి కదా అన్నాడు. రాయి అయితే మాట్లాడకూడదా? బుజ్జమ్మ, రాయి నువ్వు నన్ను ఇలాగా ఆట పట్టిస్తున్నావు కదా, నేను ఆడుకుంటుంటే నన్ను ఎందుకు ఇలాగా, నువ్వు తప్పుకో అని అంది బుజ్జమ్మ. కానీ రాయి దొర్లుకుంటూ ఇంకో రాయి దగ్గరికి వెళ్ళింది. రెండు రాళ్లు కలిసి దొర్లుకుంటూ వస్తున్నాయి. పాపం బుజ్జిగాడు పరిగెట్టుకుంటూ నన్ను కాపాడండి, నన్ను రాళ్లు కొట్టేస్తున్నాయి అని చెప్పి అరుచుకుంటూ పరిగెడుతున్నాడు. ఆ చెట్టు ఎక్కి పైనుంచి ఎంజాయ్ చేస్తున్నాడు చిట్టుకుగాడు. చిట్టుకుగాడు పని తెలుసు కదా, ప్రతి చోట ఏడిపించడమే కదా. ఈ రాళ్లకు ఉన్నటువంటి మాయాజాలంతో ఆ రాళ్లు రైమంటూ ఎంటపడుతున్నాయి. ఆ బుజ్జిగాడు పాపం అరుచుకుంటూ పరిగెడుతున్నాడు. ఆ తర్వాత వెంటనే నక్క చూసింది. తర్వాత రెండు రాళ్లు కూడా ఒక్కసారి మాయమైపోయినాయి. మా పిల్లోడికి నువ్వు ఇంత హాని చేస్తావా అని చెప్పి ఒక పెద్ద చెట్టు కొమ్మని విసిరేసింది. ఆ తర్వాత ఆ చిట్టుకుగాడు అక్కడి నుంచి నవ్వుకుంటూ పారిపోయాడు. వెంటనే నక్క వెళ్ళి బుజ్జమ్మకి దగ్గర తీసుకుని ఈ అడవిలో ఉన్న జంతువులందరితో మాట్లాడి మనం అంతా కలిసి వీడికి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి నక్క ఆ రోజు నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.